పెద్దమ్మ ఏం చేస్తుంటారు మీరు? ఇదిగో అడుక్కొచ్చుకుంటా. అర్థమైందా? అడుక్కొచ్చుకుంటా. నిన్న పొద్దున కూడా అన్నం పెడుతున్నారంటే ఎర్రటి అన్నం నుంచొని అన్నం తిన్నా. ఒక మహానుభావుడు డబ్బులు నా దగ్గర ఉన్నా కూడా మా అమ్మ నువ్వు ఇవ్వద్దు నేను ఇస్తా అని టికెట్ ఇచ్చి అన్నం పెట్టించాడు. ఈ పూట కూడా ఒక అతను అన్నం పెట్టించాడు. చల్లగా ఉంది నాన్న. అన్నం బాగుంది, కూరలు బాగున్నాయి. ఇంకా కడుపు ఇంతకన్నా ఇంకేం కావాలి నాన్న ఒక తల్లికి? అది కాదు పెద్దమ్మ, ఏంది ఎలా ఉంది అసలు? భోజనం ఎలా ఉంది? మీకు పెట్టే కూరలు కానీ ఇవన్నీ సరిపోతున్నాయి మీకు? సార్ ఇంకెంతకని మన ఇంటికాడ కూడా తినలేం. కూరలు కూడా బాగున్నాయి, అన్నం బాగుంది, పెరుగు బాగుంది. ఏది బాగోలేదని చెప్పాలి? అన్నీ బాగున్నాయి. చాలు నాన్న, ఆ మాత్రం బాగుంటే. గడిచిన 5 సంవత్సరాల్లో మరి ఇలాంటి అన్న క్యాంటీన్లు చూసారా మరి మీరు ఎప్పుడైనా? ఇదా ఆయన ఒక విషయం ఇంకోటి చెప్తాను నాన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పింఛన్లు ఏంటి నేను ఎక్కంగానే మీకు 3000 చేసేస్తా అని చెప్పాడా కదా? నువ్వు మాట నిలిపావా? అంటే అంచెలంచెలకి ఇస్తారా ఎవరన్నా? ఇప్పుడు అన్నం ఇప్పుడు పెట్టావు, కడుపు నిండింది చాలమ్మ అన్నాను, ఆపేశారు. అత్త పెట్టాలి కానీ నువ్వు ఇంత పెట్టి తిన్నావు సాలుగా, ఇంత పెట్టావు తిన్నావు సాలుగా. ఎందుకంటే అది తలకాయ నొప్పి కాదా? ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, అమ్మ నేను ఈ 3 నెలలు ఎక్కుతాను కాబట్టి నా మీద దయ ఉంచి మీరందరూ నాకు ఓటేస్తే 7000 నేను గెలిచంగానే ఇస్తానన్నాడు. 7000 మాట నిలుపుకున్నాడు, 7000 ఇచ్చాడు. అవునా? 7000 ఇచ్చాడు. ఇప్పుడు నెల 4 ఇస్తున్నాడు. నెల 4000 ఇస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలన్నా నా ఓటడానికి? పెద్దమ్మ, మీరు మహిళలుగా కూరల గురించి వంటల గురించి బాగా తెలిసిద్ది కాబట్టి అసలు క్వాలిటీ ఎలా ఉందంటారు మీరు? క్వాలిటీ బాగుందన్నా. కూరలు బాగున్నాయి, సాంబార్ బాగుంది. పొద్దున ఇడ్లీ పెట్టారు, సాంబార్ ఇడ్లీ బాగుంది. ఏంటి కారపొడి అంటున్నారు ఇచ్చే 2 కానీ 2 ఇడ్లీ కానీ 2 పూరి కానీ పెట్టే గుప్పిడి మెతుకులు కానీ సరిపోవట్లేదు అంటున్నారు. నిజంగా సరిపోవట్లేదా? ఎందుకు నా ఓటు దాన్ని సరిపోయిద్ది నాన్న. అంటే వాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు, వాళ్ళకి సాగుతుందో లేదో నాకు తెలియదమ్మా బిడ్డ. ఇప్పుడు నువ్వు తినేది నేను తినేది ఇన్ని మెతుకులే, ఇప్పుడు పెట్టినా నేను తిన్నా. వాళ్ళు కూలి చేసేవాళ్ళు, కూలి చేసేవాళ్ళకి ఇంకో ముద్ద అన్నం పెట్టాలిగా. ఇంకో ముద్ద అన్నం పెడితే అయ్యా చాలు అయ్యా కానీ మన ఇప్పుడు ఆ పేదలకు అంత మంచి చేసా ఎంత మంచి చేసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఎందుకు ఆపాడు అంటారు మరి? ఆడు మనసు మంచిది కాదు. తల్లిని చెల్లిని పనికి రాకుండా చేసేసాడు నాన్న. తల్లిని చెల్లిని పనికి రాకుండా చేశాడు. వాడే ఎగరాలో చూశాడు. ఆడెక్కడో కట్టాడంట కొండ మీద, మహారాజులు కట్టుకున్నట్టు కట్టాడు. ఎందుకు? మన్నోళ్ళు కొట్టి కట్టుకున్నదేగా. అవునా కాదా? మరి చంద్రబాబు గారు ఎక్కడో అంశం కట్టుకున్నాడని చెప్పి అది పడగొట్టిందా నిద్రపోల మహానుభావుడు. అమ్మా జగన్ గారు ఆ డాబా బిల్డింగ్ పడగొట్టిందా ఊరుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఊరుకుంటారా? మీరు న్యాయం చెప్పలేనన్నా. ఏంది మరి ఇప్పుడు ఈయన రాగానే పెన్షన్ పెంచాడు, మరి ఇంకా చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఇంకా ఉన్న కార్యక్రమాలు కూడా అమలు చేస్తానంటున్నాడు. నిజంగానే చేస్తాడంటారా చంద్రబాబు నాయుడు? చేస్తాడు మాట. ఇప్పుడు ఎట్టా తెలుసు నీకు? ఎట్టా తెలుసు మా అమ్మ అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. మన తొలిలోనే పింఛను పెంచినప్పుడే ఆయన మనసు మనకు తెలిసింది. నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇస్తాడని ఆశ కోరుకుంటున్నా. అదొక్కటి తప్ప నెరవేరు. జగన్మోహన్ రెడ్డి 31 లక్షల మందికి ఇచ్చాడంట, నీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇస్తే ఎందుకు చెప్పను నాన్న? నేను జగన్మోహన్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చాడని నేను ఎందుకు చెప్పను? నాకు ఇవ్వలేదు. ఏమో మరి ఎవడో తెలుసు. ఆయన మనసులో ఏముందో తెలియదు కదా మనకి. ఇప్పుడు నీ కడుపులో ఏముందో నా తెలుసా? నా కడుపులో ఏదుందో నీ తెలుసా? అంతే. అట్టడో నీకు తలవటం కూడా వేస్ట్. నిద్రతో కూడా తలవకూడదు అంటారు. కానీ ఇప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పేదలందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే బటన్లు నొక్కేవాడు, ఈ పాటికి డబ్బులు పడిపోయాయి అనుకుంటున్నారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద యాంటీగా ఉండారు అంటున్నారు. నిజమేనమ్మా అది? అది నాకు తెలియదు నాన్న, నాకు తెలియదు. అంటే నువ్వు నలుగురిలో ఉంటావు కాబట్టి అసలు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారా? నేనుండే ఆశ్రమంలో ఒక ఆమె ఉంది, కళ్ళు లేవు. మాటకు ముందు అంటది జగన్మోహనే వస్తాడు, చంద్రబాబు రాడు అంది. నీకు నాకు ఇదే పందెం. కళ్ళు లేనంత పందెం కాస్తాను నేను. నీకు నాకు ఇదే పందెం. 7000 ఇస్తే నువ్వు తీసుకోబాక, నాకు ఇవ్వు. ఏది మా చంద్రన్న వస్తే
మీ జగన్ వచ్చాడు అనుకో నా 3 నీకు ఇస్తా అన్న. ఇంకా అంత నమ్మకం ఏంది పెద్దమ్మ మరి మీకు? నాకు ఈయనంటే నేను వస్తాడని నాకు తెలుసు, నా మనసు అలా చెప్పింది అన్న. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను తిరిగి వస్తానని చెబుతున్నాడు కదా, వస్తాడంటారా మరి? రాడు, ఇంకెక్కడికి వస్తాడు? ఇప్పుడు 4 ప్రజలు తెలుసుకున్నారంటే ఏముంది నాన్న, గాలిలో దీపలు ఉప్పు అంటారు, ఎవరు రానివారు, ఎవరు రాను రావాలని కోరుకోవట్లేదంటారు అన్న.